అందరికీ నమస్కారం. సో, ఇవాళ నేను ఒక విషయంపై చర్చించాలనుకుంటున్నా మీతో అన్నట్టు. మనము మన రాష్ట్రానికి పొలిటీషియన్స్ చేసే ఒక పెద్ద ఆర్థిక నష్టం ఏంది అనేసంటే, మన రాష్ట్రం మెయిన్‌గా అప్పులలో కూరుకుపోవడానికి రీజన్ ఏంది? పొలిటీషియన్స్ ఇచ్చే ఉచిత హామీలు. ఈ ఉచిత హామీలు ఏంటి అంటే మనం గత ప్రభుత్వం చూసుకోవచ్చు, ఈ ప్రభుత్వం చూసుకోవచ్చు. కళ్యాణ లక్ష్మి అనేసి గానివ్వండి, లేకపోతే వృద్ధుల పింఛన్ అని గానివ్వండి, లేకపోతే ఆహ్, ఇంకా ఎక్స్‌వైజెడ్ ఇంకా ఏదైనా గానివ్వండి. ఇట్లాంటివి ప్రజలు ఎవరిని అడగలేదు. ఏ పార్టీని గూడా ప్రజలు మాకిది కావాలి, అది కావాలి అని అడగలేదు. ప్రజల దగ్గర కష్టపడే సత్తా ఉంది. వాళ్ళు కష్టపడుతున్నారు. ఈ పొలిటీషియన్స్ వచ్చేసి పెద్ద పెద్ద ఈ పార్టీలొచ్చేసి మేము ఇది చేసేస్తాం, అది చేసేస్తాం అని చెప్పి ఇంకా ప్రజలని సోమరిపోతులను చేయాలని చూస్తున్నారు. ఎట్లా అంటే ఇది ఒక పెద్ద ఉచ్చు ఇది. ఇది ఎట్లాంటి ఉచ్చు అంటే ఆహ్, ఆశ చూపించి కష్టపడేటోడిని కూడా కష్టపడనీయకుండా ఒక ఫ్రీ అనే ఆహ్, ఒక వస్తువు ఫ్రీగా ఇచ్చేసేసి ఆయనని ఆహ్, ఎట్లా కష్టపడనీయకుండా ఆపేసేయాలి. మా పైనే డిపెండ్ అయిపోవాలి ఆయన. మా ప్రభుత్వం లేకపోతే ఆయనకింకా ఏ సోర్స్ లేదు ఇన్‌కమ్‌ది అనే ఒక ఉచ్చులోకి మనిషిని ఇచ్చేసేస్తుంది. సో, ఈ ఉచ్చులో పడొద్దు మనుషులు ఫస్టే. ఫ్రీ హామీలు, ఉచిత హామీలు ఇస్తున్నారు ప్రభుత్వం. వద్దు అని చెప్పాల్సిన అవసరం మనకుంది. వాళ్ళని గెలిపించకుండా. వద్దు అని చెప్తే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళని గెలిపించొద్దు మనం. ఎవరు అడిగిర్రు భయ్? ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి అవి ఇవి ఆ! మళ్ళీ తర్వాత వృద్ధాప్యం పెన్షన్ వాళ్ళకి కొడుకులున్నారు. వాళ్ళ ఇంట్లో అందరున్నారు. చూసుకుంటున్నారు వాళ్ళని. ఇవ్వాలి అనుకుంటే ఎట్లాంటి వాళ్ళకివ్వాలి మీరు? ఇంట్లో ఎవ్వరు లేరు. ముసలోళ్ళు ఇద్దరే ఉన్నారు. కొడుకులు లేరు, కూతుర్లు లేదు. వాళ్ళేమైనా యాక్సిడెంటల్ ఇష్యూస్ వల్ల లేకపోతే సమ్ అదర్ రీజన్స్ వల్ల ఇంట్లో జాబ్ చేసేవాళ్ళు కోల్పోయి వృద్ధులున్నారు అంటే వాళ్ళకివ్వండి. ఎందుకంటే వాళ్ళకి వేరే ఇన్‌కమ్ సోర్సెస్ లేదు. అట్లాంటోళ్ళు ఎంతోమంది రోడ్ల పైన పడి ఉంటుర్రు. వాళ్ళనందరిని తీసుకొని పోయి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ గవర్నమెంట్‌ది చేసి, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ చేసి అట్లాంటోళ్ళందరిని ఒక దగ్గర పెట్టి వాళ్ళకి 3 టైమ్స్ ఫుడ్ పెట్టండి. చాలు. ఇంతకంటే ఎక్కువొద్దు. ఆ! మీరేమో వాళ్ళకి 2000 అనేసి, వీళ్ళకి 3000 అనేసి మీ ఇంట్లో నుంచి పైసలు పంచుకున్నట్టుగా వానికి పంచి, వీనికి పంచి ఉచిత హామీలు ఇచ్చేసేసి, ఇక్కడ తెలంగాణ ఖజానా మొత్తం ఖాళీ చేసేసి, మీ ఖజానాలు నింపుకొని ఏందిది? మీ ఇంట్లో పైసా అనుకుంటుర్రా? రాష్ట్రం పైసా అనుకుంటుర్రా? ఎవరో సానియా మీర్జాని తీసుకొచ్చి ఆమెకి 2,00,00,000 ఇచ్చి ఏమో అంబాసిడర్ అంట. ఎవడిమ్మన్నాడు భయ్ నీ ఇంట్లో పైస ఇచ్చుకో. తెలంగాణ రాష్ట్రంది పైసా. నీకిచ్చే హక్కు ఎవడిచ్చిండసలు? ఇవన్నీ ఎవరైనా క్వెషన్ చేసిర్రా? ఎందుకు చేస్తుండు? ఆయన సొంత ఇప్పుడు అదే ఆమెకి ఇయ్యాల్సిన అవసరం ఏముంది భయ్? అదే 2,00,00,000 తీసుకొని పోయి గరీబోళ్ళకి ఏమైనా మంచి చెయ్యి. అడిగేటోళ్ళు లేక నా రాష్ట్రం నేను చేసిందే నడుస్తది. గిదా? ఆ! ఇదా నువ్వు చేసే సేవ? రాష్ట్రాన్ని అప్పులలోకి నొక్కడమా? ఇదా ప్రజాస్వామ్యం? నీకు నచ్చిందే చేసుకుంటా పోతాం. మేమిగ గద్దెక్కినామంటే మేము చేసిందే చట్టం, మేము చేసిందే న్యాయం. గిదేనా? ఇది కాదు. ప్రశ్నించాలి. యువత ముందుకు రావాలి. ఎందుకు చేస్తుర్రు? మాకు గాదు ఇవన్నీ మాకు వద్దు. ఈ ఉచితాలు మాకెందుకు? ఇంకొక విషయం చెప్తున్నా. ఈ ఉచితాలు అవి ఇవి అనేసి వీళ్ళు ప్రలోభ చేసి మనని ఒక ఉచ్చులోకి పెట్టేసేసి ఏదైతే మనము ఈరోజు మనం చేసుకునే పనులు కూడా చేసుకోనియకుండా మాకు ఉచితంగా బియ్యం ఇస్తుండో, మా స్కాలర్‌షిప్‌లు వస్తున్నాయి. మళ్ళీ తర్వాత మాకు ఇంట్లో ముసలోళ్ళకి 2,000 వస్తుంది, 3,000 వస్తుంది. ఇంకా ఏం చేసే అవసరం ఉంది? మాకేం చేసే అవసరం లేదు. అని చెప్పి ఇట్లా చాలామంది సోమరిపోతులు అయిపోతుర్రు. మీకు నిజంగానే ఏమైనా చేయాలి అనేసంటే స్కిల్ సెట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్ పెట్టండి. లేకపోతే స్కిల్ సెట్ మంచిగా రన్ చేయండి. ఒక ఉపాధి కలిగించండి.
మళ్ళీ తర్వాత ఒక ఫ్రీ ఇన్స్టిట్యూట్స్ పెట్టండి స్కిల్ సెట్ డెవలప్మెంట్ పైన. మీరు ఎన్జిఓస్ని వాళ్ళని వీళ్ళని రిక్రూట్ చేస్తారు, అవి ఎంతవరకు వర్క్ అవుతున్నాయి ఒకసారి మీకు తెలుసా? అవి స్కిల్ సెట్ డెవలప్మెంట్ పైన ఎన్జిఓస్ని మీరు రిక్రూట్ చేస్తారు, కానీ వాళ్ళకి పేమెంట్స్ చేయక, వాళ్ళు ఇది చేయక ఎన్నో ఆగిపోయి ఉన్నాయి. అట్లా చెయ్యాలి అనుకుంటే ప్రభుత్వం మంచి చేయాలి, కానీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయదు. సరే వీళ్ళు నిజంగానే మనకి రాష్ట్రం అప్పులు తెచ్చి మనకి ఏమైనా చేస్తుంది, చలో మంచి అవుతుంది అనుకుంటే వీఆర్ వెరీ హ్యాపీ. సో వాట్ ఎవర్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఫర్ అస్, we will be very happy with whatever they are doing. బట్ హియర్ ది థింగ్ ఈస్, వాళ్ళు ఏదైతే రాష్ట్రానికి అప్పులు తెస్తున్నారో ఇట్లాంటి దానిపైన ఖర్చు పెడితేనే అది వేస్ట్ ఖర్చు అవుతుంది. నువ్వు నిజంగానే అప్పులు డెవలప్మెంట్ చేయాలి అనుకుంటే మన ఇండియాని, మన రాష్ట్రాన్ని, మన తెలంగాణని ఒక సింగపూర్ చేయొచ్చు, ఒక అమెరికా లాగా చేయొచ్చు ఇప్పటిదాకా మీరు తెచ్చిన అప్పులు. కానీ ఏంది పోయి ఒక దగ్గర డెవలప్మెంట్ ఇంకో దగ్గర చూస్తే అసలు అంటే హైటెక్ సిటీ హైదరాబాద్ ఇదేనా? చుట్టుపక్కల ఇక రింగ్ రోడ్ అనే పేర్లతో ఎంత కబ్జాలు ఎంత ఇది చేసిరో తెలియదా? డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ లాగా ఉండాలి.